హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్లో బాడీ పార్ట్ మొత్తం సన్నగా ఉండి హ్యాండ్స్ మాత్రమే లావుగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వచ్చేసి సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టం ఏమీ కాదు. కాకపోతే కొంచెం డౌట్ వస్తుంది. బాడీ మొత్తం నార్మల్గానే ఉండి హ్యాండ్స్ కొంచెం బాగా లావుగా ఉన్నప్పుడు కొలతలు ఏమైనా మార్చాలా, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ లెంత్ 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్లో మధ్యలో ఒక చోట కూడా 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజ్ని చూసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో డాట్స్ సైడ్ ఖర్చులు మొత్తానికి కలిపి 12 ఇంచులని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అంటే 32 ప్లస్ 12 44 ఇంచులు. వచ్చిన 44 ఇంచుల్లో నుండి 4వ భాగాన్ని ఈ నడుం లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 44లో 4వ భాగం అంటే 11 ఇంచులు వస్తుంది. 11 ఇంచుల్ని మనం నడుం లూజ్ కోసం పెట్టుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ వచ్చేసి ఈ 2.5 ఈ మార్కింగ్ దగ్గర నుండి 3 ఇంచులు, ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 6 ఇంచుల దగ్గర ఇక్కడ నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు గీతలకి మధ్యలో రౌండ్ తీయడం కోసం మనం 1.5 ఇంచుని పెట్టుకోవాలి. 1.5 ఇంచు దగ్గర జస్ట్ ఇలా చిన్న డాట్ని పెట్టేసి ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ను కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 5 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే నెక్ లెంత్ని పెట్టామో అదే కొలతని ఇక్కడ కూడా తీసుకోవాలి. అంటే 2.5 ఇంచులు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున డాట్ని ఈ చివరి వైపున డాట్ని కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నెక్ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ని డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ తీస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఒక చివరన మనం బ్యాక్ పార్ట్ని తీసాం కదా, రెండవ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ క్లాత్ ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం 4 మడతలు వస్తుంది కదా, 2 హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కొలతను తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ప్లస్ చివరి వైపున హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఫస్ట్ ఇలా వదులుకున్న తర్వాత 6 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం పొడవు ఎంతైతే వచ్చిందో వచ్చిన ఈ పొడవులో నుండి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్కి రెండవ చివరన ఈ 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజుల్ని కొలుచుకోవాలి. ఇంతవరకు అయితే కామన్గానే మనం పెట్టుకుంటాము. ఇక హ్యాండ్ బాగా లూజ్ ఉన్నప్పుడు ఎంత లూజ్ ఉన్నా సరే మనకి ఈ చివరన లూజును కొలుచుకోవాలి. ఈ చివరన లూజ్ వచ్చేసి మనకి 14 ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి.
7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఇక్కడ ఎంత లూజు వచ్చిందో చెక్ చేసుకొని ఈ లూజ్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం కదా. హ్యాండ్ బాగా లావుగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చి తక్కువగానే ఉంటుంది, ఇక్కడ హ్యాండ్ మాత్రమే బాగా లావుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఈ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఈ రౌండ్ ఇక్కడ కూడా ఒక కొలత తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా బాగా హ్యాండ్ లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ లూజ్ తక్కువ వస్తుంది, ఇక్కడ మాత్రం ఎక్కువగా వస్తుంది. ఇక్కడ లూజ్ కూడా కొలుచుకున్నాము అంటే ఇక మనకి ఎగ్జాక్ట్ లూజ్ వచ్చేస్తుంది, ఇక ఏమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ వచ్చేసి 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు అంటే 15 ఇంచుల్లో సగం మనకి 7.5 ఇంచులు వస్తుంది. 7.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసి ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. ఈ 2 చోట్ల కనుక మనం కొలతలు తీసుకున్నాము అంటే ఇక హ్యాండ్ సైజ్కి బాడీ సైజ్కి ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే ఇలా చాలా ఈజీగానే మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే ఇక ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి ఇక్కడ కొంచెం పీస్ తగ్గుతుంది కదా, ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్న ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక మనం నార్మల్గా ఎలా అయితే హ్యాండ్ కర్వ్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసేసి ఇక్కడ నుండి కొంచెంగా డౌన్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇంతే. ఒకవేళ ఇంకా బాగా లావుగా ఉంది హ్యాండ్ అంటే ఇంకా ఎక్కువ లావు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎంత లూజ్ ఉందో ఇక్కడ ఈ పై వైపున ఆర్మ్ లూజ్ దగ్గర ఎంత లూజ్ ఉందో ఈ చివర కూడా అంతే లూజు వస్తుంది. ఎంత లూజ్ ఉందంటే అంత ఇక్కడ మనము కొంచెం కుట్టు ఇలా దూరం జరిపి వేసేసుకుంటే మనకి చక్కగా బ్లౌజ్ నీట్గా ఫిట్ అవుతుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీసుల్ని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి మనం ఇది వచ్చేసి నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదేవిధంగా ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది కదా, ఇక్కడ ఈ మార్కింగ్కి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ 3/4 ఇంచు ఉండాలి. 3/4 ఇంచు ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్న తర్వాత ఈ లోతు తీసిన వైపున చిన్న టక్స్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ చేయడం పూర్తయింది. ఇలా మనకి బ్లౌజ్లో బాడీ పార్ట్కి హ్యాండ్స్కి ఎటువంటి సంబంధం లేకుండా బాడీ పార్ట్ మొత్తం సన్నగా ఉండి హ్యాండ్స్ మాత్రమే లావుగా ఉన్నట్లయితే ఇలా కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు. ఇలా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్గానే మనకి బ్యాక్ పార్ట్ని వేసేసి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఇక ఫ్రంట్ పార్ట్లో అయితే ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇంతవరకు తెలిసింది అంటే ఇక ఫ్రంట్ పార్ట్ ఈజీనే కదా, మన కటింగ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిలో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా కట్ చేసుకోవాలి అని. ఇలా మనం చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని చాలా అంటే చాలా సింపుల్గానే ఈ బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్కి ఎటువంటి సంబంధం లేకుండా బాడీ మొత్తం బాగా సన్నగా ఉండి హ్యాండ్స్ మాత్రమే లావుగా ఉంటే ఇలాంటి చిన్నవి 1-2 మార్చుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీగానే కట్ చేసుకొని ఇక నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.